కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మనతో ఉన్నారు. మాధవిరెడ్డి గారు, అంటే చాలా చోట్ల మహానాడులు జరిగినాయి. ఇప్పటికి దాదాపు 43 ఏళ్ల పాటు పార్టీ ప్రస్థానం. కడపలో నిర్వహించడానికి కారణాలు ఆ రీచ్ అయ్యారా? ఏదైతే నిర్వహించాలనుకున్న దాన్ని మీరేం చెప్తారు? రీచ్ అయ్యామా లేదా? మీరే చెప్పాలి ఎమ్మెల్యేగా. ఎందుకంటే కడప మీరు చాలా మహానాడాలు కవర్ చేసింటారు. కడప మహానాడు గురించి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కడప మహానాడు ఎట్లుందండి? ఏంటండి జనాల నుంచి వచ్చేదని మీరే లీడర్గా మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు దీనికి లీడ్ చేస్తున్నారు. మాకు రిజల్ట్స్ మీరు ఇవ్వాలా. కన్నీ వెని ఎనుగని రీతిలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా ఈరోజు కడప మహానాడుని ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసి ఇచ్చాము. కడపలోన మహానాడు అనుకున్న వాళ్ళకందరికీ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాము. పెద్ద ఎత్తున ప్రతినిధుల మహాసభ జరగచ్చు. ఒక్క కుర్చీ ఖాళీ లేకుండా ప్రాంగణం బయట కూడా వందల మంది కార్యకర్తలు ఉన్నారు. చక్కగా తిన్నారు, ఎంజాయ్ చేశారు. దేవుడు కూడా, వరుణుడు కూడా మాతో సపోర్ట్ చేసేసి మాతో పాటు ఆయన కూడా లైట్గా టెంపరేచర్స్ డౌన్ చేసేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మాకు కడపకి ఇచ్చారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. దేవుడు ఆశీస్సులు కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. ఈ మహానాడు విజయవంతమైంది. ఈ స్టాండర్డ్ సెట్ చేసుకొని రేపు మహానాడు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మహానాడు అట్టర్ ఫ్లాప్ అయింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది కేటర్ వరకు అదే చెప్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది కదండి. కాబట్టి ప్రతి ఒక్కటి అట్టర్ ఫ్లాప్ అని మాట్లాడుకుంటారు. కాబట్టి వాళ్ళ మాటలు మనం వినాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 11 సీట్లు వచ్చినాయి. గవర్నమెంట్ జీతభత్యాలు తీసుకొని 11 మంది ఇంట్లో కూర్చొని వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు మాట్లాడేది ఏముంటే మీ 11 ఎమ్మెల్యేల గురించి ఇంట్లో కూర్చొని గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటే ఇంట్లో వెకేషన్ తీసుకుంటారు. ఇదే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు జీతం తీసుకొని ఇంట్లో కూర్చుంటే ఒప్పుకుంటారా ప్రజలు? కాబట్టి వాళ్ళని తరమాల్సిన అవసరం ఉంది. ఇంట్లో కూర్చున్న వాళ్ళకి జీతాలు తీసుకుంటే ప్రభుత్వ ధనాలు వాడుతారు. ప్రభుత్వం మనం డబ్బులు ట్యాక్సులు కడుతుంటే మనం వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2 లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ అనేక అలవెన్సులు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ దేనికి పోటీ చేశారు? ఇళ్లలో కూర్చోడానికి ఓట్లేశారా జనాలు? నీకు చేత కాకపోతే ఇంట్లో కూర్చో, రిజైన్. మేము పోటీ చేసి గెలిచి మేము ప్రజల కోసం పోరాడతాం. ఇదే ఆయనకి ఇచ్చేది. ఈ యొక్క గొట్టల మాటలు అవసరం లేదు. చేతనైతే 11 మందిని నీతో పాటు తీసుకొని రా అసెంబ్లీకి, అక్కడ చూసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు మహానాడులో కీలకమైన వ్యాఖ్య చేశారు. పార్టీలో కోవర్టుల కోసం ప్రస్తావించారు. ఏమంటారు? ఎవరున్నారు కోవర్టులు? మీ దృష్టిలో ఎవరున్నారు? 1-2 పేర్లు ఉంటారండి. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉంటారు. వేరే రంగు పూసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ పార్టీ అధిష్టానం గుర్తిస్తుంది. వాటి మీద కఠినమైన శిక్షలు ఉంటాయి, వాళ్ళ మీద యాక్షన్స్ ఉంటాయి. డెఫినెట్గా ఏ పార్టీలోనే ఉంటాయండి. కాబట్టి దాని మీద డెఫినెట్గా మనం కఠినంగా పోవాల్సిన అవసరం. అంటే ఎప్పుడూ లేని చంద్రబాబు నాయుడు ఒక జాతీయ హోదాలో అధ్యక్షుడిగా ఉండే స్థానంలో ఒక మహానాడులో ప్రస్తావించారు. ఆయన ఎప్పుడూ లేదు. అంటే ఎందుకు అంత సీరియస్గా బాబు ప్రస్తావించాల్సిన అవసరం? మారుతా ఉన్నాయండి, కాలం మారుతుంది. 2025 నుంచి ప్రజల్లో కూడా ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. అక్కడ ఉంటారు. 2 చోట్ల పార్టీని అనౌపించాలని ఉంటారు. వాళ్ళందరినీ గుర్తుపెడితే కదా అసలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మా సేవ తీసుకుపోవాలంటే, వాళ్ళ దగ్గరికి తీసుకుపోవాలంటే వాళ్ళని గుర్తించాలా. కాబట్టి బాబు గారు కార్యకర్తల కోసం చెప్పారు. దాని ప్రకారం మేము కూడా అలానే ముందుకెళ్తాం. అంటే కోవర్టులు గుర్తించారా? డెఫినెట్గా గుర్తించుంటారు కాబట్టి గుర్తిస్తున్నాం అని చెప్పారు. డెఫినెట్గా అంతకుముందు ఇప్పుడు ఓడిపోయిన పార్టీనే వస్తుందని ఊహించిన వాళ్ళు ఈరోజు వెంటనే రంగు మార్చేసుకొని ఎల్లో రంగు పూసుకొని వస్తారు. డెఫినెట్గా ఎక్కడైనా వస్తారు. ప్రజలకి వెయిట్ చేసే శక్తి లేదు. విపరీతంగా తొందరగా రంగులు మార్చేది శక్తిలో కొంతమంది ఉన్నారు. ఇది నార్మల్, న్యాచురల్. దాన్ని మనం గుర్తించుకొని మనం కరెక్ట్గా నడవాలి. చివరిగా చెప్పండి, పార్టీలో అంటే ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వదిలేండి, కడప జిల్లాకు సంబంధించి అసంతృప్తులు రేగుతున్నాయి. నిన్న ఒక ఆవిడ టవర్ ఎక్కింది. తర్వాత చాలామంది మాకు ఇంకా అంటే మా మీద ఉన్న కేసులు సైతం పోలేదని ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎవరి మీద కేసులు పోలేదు? గత ప్రభుత్వంలో పెట్టిన కేసులు ఇంకా పోలేదు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. టైం తీసుకుంటుంది. నా మీద ఇంకా 4 కేసులు ఉన్నాయి. టైం తీసుకుంటుంది. దాని ప్రకారంగా పద్ధతి ప్రకారంగా తీసుకుంటాము. తొందరగా అయ్యేటివి తొందరగా అవుతుంటాయి. ఒక కేసు తొందరగా పోయింది, 2వ కేసు కోర్టులో పోయి కొట్టించుకున్నాను, 3వ కేసులు ఇంకా రకరకాలుగా చేసుకొని క్లియర్ అయితే చేసుకుంటాం. ఇవన్నీ వాళ్ళు కక్షగట్టి పెట్టిన కేసులు అన్నీ తీసేసి కార్యకర్తలకు అండగా ఉండే విధంగా ముందుకెళ్తాము. ప్రతి ఒక్క కార్యకర్త కూడా చెప్తున్నా, నా మీద 2023 సెప్టెంబర్ నుంచి 24 మే వరకు 6 కేసులు చెత్త పిట్టి కేసులు పెట్టినారు ఈ వైసీపీ వాళ్ళు. కాబట్టి కేసులకి ఏం భయపడమాకండి. వాటికి భయపడాల్సిన అవసరం లేదు. ఆడమనిషిని నా మీద పెట్టారు. నాకు కూడా అనిపించింది నా మీద కేసులు పెట్టినప్పుడు ఏంది ఇది అనేసి. బట్
అలా ఉంది సమాజము. కాబట్టి మనం ఫైట్ చేద్దాం, సాధించుకుందాం. థ్యాంక్ యూ. ఇది అంటే టోటల్గా మొత్తం పార్టీ వ్యవస్థ కావచ్చు, లేకపోతే కోవర్టుల వ్యవస్థ కావచ్చు, దీనికోసం మాట్లాడిన సందర్భంలో ఖచ్చితంగా కోవర్టులు ఉన్నారు, అది గుర్తించింది పార్టీ అని చెప్పడంతో పాటు నా మీద పైన కూడా కేసులు ఉన్నాయి. ఎవరైతే ఆ కేసులు ఉన్నాయో వాళ్ళందరూ భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి భరోసా ఇస్తూ నెమ్మదిగా చట్టం ప్రకారం ఆ కేసులు పోతాయని చెప్తూనే వైసీపీ పార్టీకి ఇది సక్సెస్సా కాదనేది వాళ్ళ వార్త పరిశీలన చేసుకోవాలనేది కూడా మాధవిరెడ్డి స్పష్టం చేస్తున్నారు.